అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. భగవంతుడు మనిషిని వాక్కుతో మనస్సును మేళవించి తయారు చేసినట్లు దర్శన గ్రంథాలు చెబుతాయి. ఈ మనసు త్రికరణాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఇది చంచలమైంది. ఒకసారి మనసు ప్రశాంతంగా ఉంటుంది, మరొకసారి రాగద్వేషాలకు లోనవుతుంది, ఇంకోసారి అజ్ఞానంలో పడిపోతుంది, ఒకసారి నిరుపేదననే భావాన్ని కలిగిస్తుంది, వేరొకసారి అధికారిననే అహంకారాన్ని ప్రదర్శిస్తుంది. ఒక్క క్షణం సంతోష సాగరంలో మునకలు వేసే మనసు మరుక్షణం దుఃఖజలదిలో పడిపోతుంది. కరుణామృతాన్ని వర్షించే మనసు క్రోధాగ్నికే కారణభూతమవుతుంది. దాతగా నిలబెట్టేది అదే మనసు, లోబిగా అపకీర్తిలు చేసేది కూడా మనసే. పూర్వం ఒక వ్యక్తి దారిలో ప్రయాణిస్తూ ఒక చెట్టు దగ్గర ఆగాడు. అతనికక్కడ ఒక డబ్బు మూట కనిపించింది. బహుశా ఎవరో బాటసారులు దాన్ని మరిచిపోయారని భావించిన ఆ వ్యక్తి కొంతసేపు ఆగాడు. అంతలో ఆ మూటను పోగొట్టుకున్న వ్యక్తి అక్కడికి వచ్చాడు. అప్పుడు ఈ వ్యక్తి మూటనిచ్చి తన సద్బుద్ధిని ప్రకటించుకున్నాడు. అదే వ్యక్తి తిరుగు ప్రయాణంలో ఒక పూట కూళ్ళమ్మ ఇంట్లో భోజనం చేస్తుండగా అతడి మనసు తాను తింటున్న వెండి పళ్ళెం మీదకి పోయింది. ఎవరికీ తెలియకుండా వెండి పళ్ళాన్ని తస్కరించి ఇంటి ముఖం పట్టాడు. చూసారా, ఒకసారి తప్పు చేయని మనసు మరొకసారి తప్పు చేయటానికి సాహసించింది. కనుకనే మనసు తమ ఆధీనంలో ఉంచటానికి యోగులు ప్రయత్నిస్తారు. మన అన్ని సంకల్పాలకు మూలం మనసే. మనసు చేతనే కలలు కంటాం, కర్తవ్య పారాయణలమవుతాం. జాగ్రత్తావస్థలో ఈ మనసు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. కానీ నిద్రావస్థలో దాని ఆచూకీ ఉండదు. అది మనల్ని అన్ని వేళలా అట్టి పెట్టుకునే ఉంటుంది. జాగ్రత్తావస్థలో మనం చేసే పనులకు ఆధారమైన మనసు నిద్రావస్థలో సేద తీరుతుంది. మనిషి ప్రశాంతతకు, విచారానికి కారణభూతమైన మనసు నిద్రావస్థలో పని లేకుండా ఉండటం చిత్రమే. ఈశ్వరుడి సన్నిధానం వల్ల జీవాత్మ అనిర్వచనీయమైన ఆనంద అనుభూతికి లోను కావటం వల్ల నిద్రావస్థలో మనసు పని లేకుండా ఉండిపోతుందని యోగ సాధకుల మాట. ఇలాంటి మనస్సును నిగ్రహించుకోవటానికి యోగ శాస్త్రం ఎన్నో సూచనలను తెలియజేసింది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే పంచ విషయాల పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఆయా విషయాల్లో మనసు ప్రవర్తించకుండా మన శరీరంలో నాభి, బ్రుకుటి, హృదయం మొదలైన స్థలాల్లో మాత్రమే నిలపాలి. ఏ వస్తువుకు సంబంధించిన జ్ఞానం మనకు అవసరమో ఆ జ్ఞానంలోనే మనసును లగ్నం చెయ్యాలి. ఎన్నుకున్న వస్తువు తప్ప ఇతర వస్తువులు జ్ఞానం మనసులోకి రాకుండా చూసుకోవాలి. క్రమంగా మనసును ఒక విషయం మీదనే ఏకాగ్రం చెయ్యాలి. అలా సాధన చేయటం వల్ల ధ్యానం సిద్ధిస్తుంది. భగవంతుణ్ణి వెతకడానికి ఉపయోగపడేది ధ్యానం. మనసు మన వశంలో ఉన్నప్పుడే ధ్యానం పరిపక్వమవుతుంది. ధ్యాన సిద్ధి పొందినప్పుడే భగవంతుడు మన అనుభవంలోకి వస్తాడు. అప్పుడు మనసు ప్రమేయం ఉండదు. నిద్రలో లేనట్లే ఆత్మానుభావంలో మనసు లేనిదవుతుంది. ఆత్మను, పరమాత్మను తెలుసుకోవటంలో ఒక సాధనంగా ఉన్న మనసు పరమాత్మతో కలిసి ఆనందాన్ని పంచుకున్నప్పుడు తన ఉనికిని కోల్పోవటమే చిత్రం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.